వీడియో చూసినటువంటి మిత్రులు, శ్రేయభిలాషులు, సహోదరులు, సోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మరి విందాం. ఖచ్చితంగా మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరి లైక్ చేయవలసిన కోరుచున్నాను. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం, యేసును వెంబడిస్తావా, వెనుదిరిగిపోతావా? ప్రియమైన దేవులారా, ఈరోజు దేవుని పిల్లలు మనమందరము ఒకరోజు లోకంలో ఉన్నటువంటి వారు, పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారే ఉండగా అనే మాట ఎపిసోడ్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం. అంటే ఈ భూమి మీద ప్రతి మనిషి పాపము చేశాడు అని బైబిల్ చెప్తుంది. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూస్తే, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనేటువంటి మాట మనం చూస్తాం. అంటే భేదమేమి లేదు. కులము, ప్రతి మతము, ప్రాంతము, ప్రతి దేశము, ఈ దేశం గొప్పవారు, ఈ దేశం పాపం చేయనటువంటి వారు ఉన్నారు, మా యొక్క వర్ణం పాపం చేయనటువంటి వారు, మా మతం పాపం చేయనటువంటిది అని చెప్పడానికి ఏమీ లేదు. అంటే సమస్త మానవాళి పాపం చేశారు. పాపానికి పరిహారముగా ఒకే ఒకరు, ఆయన యేసుక్రీస్తు వారు పరిహారాన్ని చెల్లించారు. ఈ భూమి మీద పాపానికి పరిహారంగా ఎన్నో మనుషులు చేయడం జరిగింది. పూర్వం నుంచి కూడా ఎన్నో పాపానికి పరిహారంగా చేయడానికి ప్రయత్నం చేశారు. ఎడ్లను, కోళ్లను, అలాగే మరి జంతువులను, అలాగే పక్షులను, ఇవన్నీ కూడా మరి దేవునికి సమర్పించి ఆ రక్తం ద్వారా పాపం పోగొట్టుకోవాలని మనిషి యోచించాడు. కానీ అది మనిషికి సాధ్యం కాలేదు. పాపాన్ని పోగొట్టుకోలేదు. ఎన్నో జంతువులు బలైపోయినాయి. కానీ అందరి పాపముల కొరకు ఒక్కసారి బలైనటువంటి మనిషి, అంటే మానవుల పాపం కొరకు మనిషే బలి అవ్వాలని దేవుడు యోచించి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా పాపక్షమాపణ అనుగ్రహించి, అంటే పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పవిత్ర రక్తం ద్వారా, ఆయన యొక్క రుద్రం ద్వారా సర్వ మానవాళికి పాపక్షమాపణ కలగాలని యోచించి దేవుడు సంకల్పించి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుని 2000 సంవత్సరాల క్రితం మానవునిగా ఈ భూమి మీదకి పంపించటం, ఆయన ఈ భూమి మీద జీవించటం, కేవలం 33.5 సంవత్సరాలు జీవించి ఆయన యొక్క జీవితంలో పాపం లేని వాడిగా బ్రతికాడు. అంటే ప్రతి మనిషి పాపం లేని వాడిగా జీవించవచ్చు అనే ఒక చక్కని సంకేతాన్ని ఆయన బ్రతుకు ద్వారా ఈరోజు సమాజం తెలుసుకునేలా ఆయన జీవించాడు. అంతేకాకుండా 2000 సంవత్సరాలు అయినప్పటికీ ఈరోజు కూడా యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని తెలుసుకునే అవకాశం దేవుడు మనకి ఇవ్వటం జరిగింది. అదే మరి మన చేతిలో ఉన్నటువంటి దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారానే మనం మరి దేవుని యొక్క మాటలను తెలుసుకోవటం జరిగింది. యేసుక్రీస్తు వారు జీవించినటువంటి కాలంలో ఆయన మాట్లాడినటువంటి మాటే ఏంటి అంటే, నన్ను వెంబడించాలి అన్నటువంటి మాట. ఆయన వద్దకు పిలవడానికి పలికినటువంటి మాట, నన్ను వెంబడించు. యేసుక్రీస్తు వారి మాటను మరి తూచ తప్పకుండా ఆనాటి సమాజం చేసినటువంటి సమాజం కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు ఎలాగైతే చెప్పారో ఇక ఏమీ మాట్లాడకుండానే యేసుక్రీస్తుని వెంబడించినటువంటి వారు ఉన్నారు. అలాగే వెనుదిరిగినటువంటి వారు, వెంబడించిన తర్వాత వెనుదిరిగినటువంటి వారు ఉన్నారు. కనుక ఈరోజు మరి మనం కూడా వెంబడించినటువంటి వారు ఎలా వెంబడించారు, అలాగే వెనుదిరిగినటువంటి వారు ఎందుకు వెనుదిరిగారు, మనం ఏ జాబితాలో ఉన్నాం అనే దాని గురించి మనం తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ యొక్క మరి పాఠాన్ని మీ ముందు ఉంచాలని యోచిస్తున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చదువుతాం చూడండి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరినెడలా తన్ను తాను ఉపేక్షించుకుని నా సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను అన్నాడండి. యేసుక్రీస్తు వారిని వెంబడించటం
ఆయనతో వెళ్ళడం, క్రీస్తుతో కూడా నడవడం, ఇది సామాన్యమైనటువంటి విషయమేమీ కాదు. ఈరోజు లోకం యేసుక్రీస్తు వారిని వెంబడించకపోవడానికి గల కారణం, లోకానికి తెలిసినటువంటి విషయాలు నేను గమనించాను. వారు ఎందుకు వెంబడించట్లేదు అని అంటే, వాళ్ళు చెప్తూ ఉంటారు, లేదండి చాలా నిష్ఠగా ఉండాలి. ఏది? యేసుక్రీస్తు వారిని నమ్మితే చాలా నిష్ఠగా ఉండాలి. ముఖ్యంగా అబద్ధం ఆడకూడదంటారు, మద్యం తాకొద్దంటారు, బూతులు తిట్టొద్దంటారు. ఇవన్నీ మానటం అంటే నా యొక్క వల్ల కాదు. కనుక నేనేం చేయను? నేను ఏదో మనసులో అనుకుంటాను, కానీ నేను మాత్రం వెంబడించలేను అని ఒక నిర్ణయానికి వచ్చేసానండి. ఆలోచన చేయండి. చాలామంది చెప్పేటువంటిది ఇదే, చాలామంది చెప్పేది ఇదే. మరి యేసుక్రీస్తులో ఉన్నటువంటి పవిత్రత గురించి తెలుసంటే తెలుసు. యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడో ఈ సమాజానికి తెలుసండి. కొంతమందికి తెలుసు. కానీ యేసుక్రీస్తు వారు నమ్మకపోతే ఏం జరుగుతుందన్న సంగతి మాత్రం తెలియదు సమాజానికి. యేసుక్రీస్తు వారిని వెంబడించకపోతే జరిగేటువంటి సిచ్యువేషన్ ఏంటనేది తెలియదు. కానీ యేసుక్రీస్తు వారి గురించి చాలామందికి తెలుసు. చాలామంది ఇళ్లలో కూడా యేసుక్రీస్తు వారి ఫోటో పెట్టుకుంటున్నారు. ఇంకా కొత్త సంగతి ఏంటంటే, బైబిల్ని కూడా ఈరోజు వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఇస్తుంటే అది దేవుని యొక్క గ్రంథముగా తీసుకుని గృహాల్లో పెట్టుకునేటువంటి వారు ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక రిస్ట్రిక్షన్ పెట్టారు. ఏంటంటే, ఎవడైనాను నన్ను వెంబడించిన కోరినలా తను తాను ఉపేక్షించుకుని నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను అన్నాడండి. ఇక్కడ ఒక మాటను యేసుక్రీస్తు వారు ఉపయోగించడం జరిగింది. ఏంటి అంటే, ఉపేక్షించుకుని అన్నాడండి. ఉపేక్షించుకునటం అంటే ఏంటి? స్వచిత్తాన్ని త్యాగం చేయటం అని రాబడి ఉంది. అంటే నా ఇష్టాన్ని ఏదైతుందో దాన్ని కాదనుకోవడం. ఉదాహరణకి, ఈరోజు మా బంధువులు అసలు బాగా కావాల్సినటువంటి వారు పెళ్ళి జరుగుతుంది, అలాగే ఈరోజు ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు నా స్వచిత్తం ఏంటంటే పెళ్ళికి వెళ్ళడం. కానీ తను ఉపేక్షించుకోవడం అంటే ఆ పెళ్ళికి వెళ్ళడం ప్రోగ్రాం ఏదైతే ఉందో దాన్ని వదులుకోవడం. ముఖ్యంగా ఎవరినైతే వెంబడిస్తున్నానో ఆయన ఇష్టాన్నే నెరవేరుస్తాను అనేటువంటి మాట అదే అండి ఉపేక్షించుకోవడం అంటే. తను తాను, ప్రతి ఒక్కరు కూడా తను తాను ఉపేక్షించుకోవాలట. ఉపేక్షించుకుని నా సిలువను ఎత్తుకోవాలి అన్నాడండి. ఎందుకు అలా యేసుక్రీస్తు వారు సంబోధించడం జరిగింది అంటే, సిలువ అనేది శ్రమకు సంకేతం. సిలువ అనేది ఏంటండి? శ్రమకు సంకేతం. యేసుక్రీస్తు వారిని వెంబడిస్తే అంత సులువైంది ఏమీ కాదు, అది కష్టమైనది అని చెప్పడానికి యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే నా సిలువను ఎత్తుకుని అన్నాడండి. కేవలం మత్తయి గారే కాదు, మార్కు గారు కానీ, లూకా గారు కానీ, ఈ ముగ్గురు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఎందుకంటే వెంబడిస్తే నా సిలువను ఎత్తుకోవాలన్నాడండి. సిలువను ఎత్తుకోవడం అంటే అర్థం ఏంటంటే శ్రమను సహించాలి, అవమానాన్ని సహించాలి అని చెప్పడం జరిగింది. ఇంకొక మాట చూడండి, మత్తయి గారు అంటాడు, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడిగాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడిగాడు, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడండి. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఉపేక్షించుకుని అన్నాడు, సిలువను ఎత్తుకుని అన్నాడు. ఇంకొకటి ఇక్కడ రిలేషన్షిప్ అన్నాడు. రిలేషన్షిప్ అంటే నా తల్లి కంటే ఇంకేది ఎక్కువ కాదు అనేవారు ఉంటారు. ఎందుకంటే నన్ను 9 మాసాలు మోసింది నా తల్లి కంటే ఈ లోకంలో ఎక్కువ కాదు ఎవరు కూడా, దేవుడు కూడా ఎక్కువ కాదు అనుకునేటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఇక సహోదరుని ప్రేమించేవాడు అంటాడు నా సహోదరుడి కంటే ఇంకెవడో ఎక్కువ కాదు అంటాడు. కొంతమంది సహోదరుని ప్రేమిస్తారు, చెల్లిని లేదా అక్కని, నా చెల్లి నా అక్క కంటే ఎక్కువ ఎవరో కూడా కాదు, అంటే అవసరమైతే దేవుడు కూడా కాదు అంటారు. అవునా? ఈరోజు ఇంకా కుక్కలను కూడా ప్రేమించేవారు.
కుక్కలను ప్రేమించేవారు ఉన్నారు. కుక్క కోసం దేవుని దగ్గరికి రానటువంటి వారు ఉన్నారు. నిజంగానే నా రియల్ లైఫ్లో ఈ మాట విని నేను ఆశ్చర్యపోయాను. ఆ కుక్కల కంటే నాకు ఇంకెవరో కూడా ఎక్కువ కాదు అని స్వయంగా నాతోటే మాట్లాడారు. అంటే చూడండి ఎలా ఉందో. మనుషులంట వాళ్ళు నమ్ముకుంటే వాళ్ళు మోసం చేస్తారు. ఈ కుక్కలు నీతి గలవి అంటండి. అంటే ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ ఇంటికి వచ్చేస్తున్నాయట. నిజంగానండి నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడేంటంట ఆ కుక్కల కొరకు దేవుని దగ్గరికి రారట వాళ్ళు. ఇలా కూడా ఉంటారా? ఉన్నారండి సమాజంలో. అంటే దేవుని కంటే ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని ఎవరు అంటున్నారు? యేసుక్రీస్తు వారు అంటున్నారు. అంటే అక్కని లేకపోతే తండ్రిని తల్లిని అంటే వాళ్ళని ప్రేమించొద్దని అంటున్నాడా యేసుక్రీస్తు వారు ఇక్కడ? కాదు, దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. వాళ్ళని ప్రేమించొద్దు, లేకపోతే వాళ్ళని చూడొద్దు, తల్లిదండ్రులు చూడకండి, మరి సోదర మనల్ని మీరు పట్టించుకోకండి, వారితో రిలేషన్షిప్ వద్దని అంటలే, నాకంటే ఎక్కువగా ప్రేమించేవారు అంటున్నాడండి. కనుక యేసుక్రీస్తు వారిని వెంబడించాలంటే మనకి ఏదైతే ఆటంకంగా ఉందో, ఏదైతే అడ్డుబండగా ఉందో అవన్నీ యేసుక్రీస్తు వారికి ముందుగానే తెలిసిపోయినాయి. యేసుక్రీస్తు వారికి తెలుసు ఈ సమాజంలో యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి ఆటంకం ఏదో మన మనసరినటువంటి వాడు కనుక ఆయనకి ముందుగానే తెలిసిపోయింది. ప్రతి ఆటంకం దీనివల్ల జరుగుతుందని యేసుక్రీస్తు వారు గమనించి అందుగురించే ఆయన చెప్పాడు. ఎందుకంటే నువ్వు ఉపేక్షించుకోవాలి. నువ్వు శ్రమ సహించడానికి ఇష్టపడవు, ఎందుకంటే కష్టం అనుకుంటావు. కనుక ముందుగానే చెప్తున్నాడు, నువ్వు శ్రమ అయినా నా కోసం నువ్వు శ్రమ అనుభవించాలి, అలాగే అనుభవించాలి అని చెప్పాడు. మరి ప్రారంభ శకంలో ఉన్నటువంటి సంఘం యేసుక్రీస్తు వారిని వెంబడించినప్పుడు నిజంగానే అలాగే శ్రమ అనిపించారు. ప్రేమంది అంటున్నారు. నిజంగానే ఈరోజు యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి సిద్ధపడిపోయినటువంటి వారు ఎలా ఉంటారంటే ఒక రూతు నయోమి లాగా ఉంటారన్నమాట. రూతు నయోమి వీరిద్దరి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, రూతు గారు అంటారు నయముతోటి, నీ వారే నా వారు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వుండి చోటే నేనుంటాను, మరణము మనను వేరు చేయ వరకు నిన్ను నేను విడువను అన్నాడు. ఈరోజు యేసుక్రీస్తుని వెంబడించేటువంటి మనము కూడా అదే కమిట్మెంట్ ఉండాలి. ప్రారంభంలో ఉన్నటువంటి ప్రారంభ శకంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం, యేసుని వెంబడించినటువంటి ఆ సమాజం కూడా అలాగే వెంబడించింది. ఏంటంటే నీ వారే నా వారు అన్నట్లుగా అలా వెంబడించిందండి. నీతోటే ఉంటాం అన్నట్టుగా అలాగే వెంబడించారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయంటే ఏమంటే చావో రేవో అన్నట్టుగా ఉంది క్రైస్తవ్యం అంటే. యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నటువంటి వారిని ఇబ్బందులు పెట్టేటువంటి వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారు దేవుడు అంటే భయపెట్టి భయక్రాంతులు చేసి ఈరోజు చర్చల్ని కొలగొట్టేటువంటి వారు ఉన్నారు. మనకు తెలుసు ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి త్రిబుల్ గారు ఆయన చేస్తున్నటువంటి పనులవే. అసలే ఒప్పుకోనంటున్నాడు. ఏదంటే దళితుడు క్రైస్తవుడు అయి ఉంటే రిజర్వేషన్ చల్లదు అని దాన్ని సిద్ధం చేసి కలెక్టర్కి జారీ చేశారు. ఆ ప్రకారం ఈరోజు చర్చెస్ని, నెక్స్ట్ అనుమతి లేని చర్చెస్ని కోల్ చేయాలి. వీరికి నిజంగానే ఆలోచన ఏంటంటే ద్వేషం. యేసుక్రీస్తు వారంటే ద్వేషంతో మండిపోతున్నారు. దేవుడు అంటే యేసుక్రీస్తు వారన్నా క్రైస్తవుడు అన్న ద్వేషంతో ఉన్నటువంటి వారు ఇలాగే ఉన్నారు. కనుక యేసుక్రీస్తు వారు నమ్మితే ఇటువంటి శ్రమలే వస్తాయి. కానీ చాలామంది క్రైస్తవులు చాలా ధైర్యంగానే ఉన్నారు. నువ్వు మా పేక తీసేసిన నేను క్రీస్తుని విడవను అన్నటువంటి ధైర్యంతో వారు ఉన్నారు. ఒకటే మాట మీద ఉన్నటువంటి వారిగా ఉన్నారు. కనుక ఆలోచించేయండి. ప్రారంభ శకంలో ఉన్నటువంటి క్రైస్తవ్యానికి యేసు ప్రభువు వారు చెప్పారు ఏమనంటే, నన్ను వెంబడిస్తే మీకు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి అన్నాడు. లోకంలో మీకు ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. చూడండి ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదవండి.
యేసుక్రీస్తు వారు అంటున్నమాట, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. నేను యేసుక్రీస్తు వారు, నేను లోకాన్ని జయించాను, మీరు కూడా మీకు లోకంలో శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకోండి. యేసుని వెంబడించటం అంటే సామాన్యమైనటువంటి పని ఏమీ కాదు. ఒకటి, తను ఉపేక్షించుకోవాలి, తాను కాదనుకోవాలి, అసత్యం కాదనుకోవాలి. రెండోది, శ్రమలు ఉన్నాయని ఎరగాలి. మూడోది, మా తల్లిదండ్రులు, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు వారు అడ్డుగా వస్తున్నారేమో అనుకుని వారందరినీ కాదనుకుని దేవుని చెంతకు ఆయన వెంబడించడానికి వెళ్ళాలి ఖచ్చితంగానే. కానీ వెంబడించాలి అనుకున్నటువంటి వారు కొంతమంది వెంబడించలేకపోయారండి. వెంబడించాలనుకున్నారు, కానీ కొంతమంది బైబిల్ గ్రంథంలో చూస్తే వాళ్ళు వెంబడించలేకపోయారు. ఎందుకు వెంబడించలేదో ఒక ఉదాహరణను మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉదాహరణ చూద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17వ వచనం. 17 నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆయన బయలుదేరి మార్గంలో పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడ, నిత్య జీవనకు వారసులగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగాను. యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి ఒక ఆయన వచ్చాడు. ఏంటంటే, నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే నేనేం చేయాలని అడిగాడు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఎలాగూ సంబోధిస్తున్నావు అని చెప్పి కింద, దేవుడు అక్కడే గాని మరి ఎవరు సత్పురుషులు కాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞ నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాధకుడు బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటుంది అని చెప్పాను. యేసు అతను చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొద్దుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకు ఇమ్ము, పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని చెప్పాను. నువ్వు చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. ఆజ్ఞలు పాటిస్తున్నావా? ఎస్, పాటిస్తున్నా. ఈ రోజు కూడా క్రైస్తవులు ఏమంటే వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, ఇవన్నీ చేస్తున్నారా? చేస్తున్నారు, ఓకే. కానీ అవన్నీ నేను బాల్యం నుండి చేస్తున్నానని చెప్పాడు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, అతను ప్రేమించారట. నీకు ఒకటి కొదువు ఉంది. ఏంటి నీకున్నటువంటి కొదువు ఏంటి అంటే, నువ్వు వెళ్ళి నీ ధనం అంటే నీ యొక్క ఆస్తిని అది పేదవారికి ఇచ్చే, అప్పుడు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. మరి వెంబడించాలని, నిత్య జీవం చేరుకోమని అనుకున్నటువంటి ఇతను నిజంగా నేను వెంబడించాడండి? వెంబడించలేదండి. ఏం చేస్తాడు? కరచడం. అతడు మిగిలిన ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఏమండి, ఆస్తి గలవాడు గనక ఆ మాటకు చిన్నబుచ్చుకున్నాడట. ఏంటి, ఎంత సంపాదించాను, ఈ ఆస్తి అంతా అమ్మేనా, ఇది పేదవారికి ఇచ్చేనా, ఎందుకు అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడు? ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడిచి వెళ్ళిపోయాడు. చూడండి, అంటే యేసుక్రీస్తుని వెంబడించాలి అనుకున్నారు. అనుకున్నటువంటి సమయంలో వీళ్ళకి ఏమో అడ్డొచ్చింది? ఆస్తి అడ్డొచ్చింది. ఆ మిగిలిన ఆస్తి ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు వారిని వెంబడించలేకపోయాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం అండి 18 నుంచి చదువుతామండి. యేసు తన ఎదురున్న జనసమూహం చూచి, అంతలో ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నువ్వెక్కడికి వెళ్ళాను వచ్చాను, నీ వెంట వచ్చేదాను, నువ్వెక్కడికి వెళ్ళాను నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు పొరియలను ఆకాశం వచ్చిన నివాసములు కలవు, కానీ మనిషి కుమారుడు తలవోల్చుకుంటకు స్థలమైనను అతనితో లేదని అతనితో చెప్పాను. నెక్స్ట్
శిష్యుల్లో మరొకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని ప్రార్థ పెట్టుకుంటకు నాకు సెలవమని ఆయన అడిగగా, యేసు అతను చూసి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్మని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు. ఒకడు శాస్త్రి, ఇంకొకడు యేసుప్రభువారి శిష్యులు. ఒకడు శాస్త్రి గారు అడుగుతున్నాడు ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళి నాకు వచ్చేస్తావు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తావు. ఆయనకి ఏం సంబంధించాడంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చేస్తావు బాబా, నాకేమీ స్థలం లేదు ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళడానికి. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషికి వారికి తలవాల్చుకుంటకు చోటు లేదని చెప్పాడు. శాస్త్రి గారి మనసు ఏంటో ఆల్రెడీ యేసుక్రీస్తు వారికి అర్థమైంది. మాట్లాడాడు కానీ వీడు నెరవేర్చలేదు అనుకున్నాడు. యేసుప్రభు వారు ఇంకొక ఆయన శిష్యుడిని చూశాడు. శిష్యుడు అన్నాడు, నా తండ్రి చనిపోయాడు, నేను వెళ్ళి పాతి పెట్టి వచ్చేస్తాను అన్నాడు. పాతి పెట్టి వస్తానంటే పర్లేదులే, పాతి పెట్టడం కాదు, వెళ్ళి సంతాప సభ కూడా పెట్టేసి అప్పుడు అన్ని చూసుకుని కార్యక్రమాన్ని చూసుకుని రా అన్నాడంటే యేసుక్రీస్తు అన్నాడు. సంతాప సభ కూడా చూసుకుని అప్పుడు నన్ను వెంబడించాడు యేసుక్రీస్తు వారు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్ము అన్నాడండి. ఏమన్నాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్ము అంటున్నాడు. అంటే ఈ లోకం ఎలా ఉంది? పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటిది ఉంది. దేవుని దృష్టిలో లోకం ఎలా కనిపిస్తుందో తెలుసండి? దేవుని దృష్టిలో చచ్చినటువంటి ప్రతి క్రైస్తవునికి లోకం చనిపోయినట్లుగానే కనిపిస్తుంది. వారిని బ్రతికించాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. క్రీస్తు ద్వారా వారిని బ్రతికించాలని మనం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మనం చూస్తే ప్రియమైన దేవులారా, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు చనిపోతే, తండ్రి చనిపోతే ఆ తండ్రిని పాతి పెట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వడా? అంటే యేసుక్రీస్తు వారు ఎలా కనిపిస్తున్నారు? ఈ మాటను మతోన్మాదులు ఇంకోలాగా ఆలోచన చేస్తారు. ఎలా అంటే, ఎవరో తండ్రి చనిపోయాడు వెళ్తానని అడిగితే అతన్ని పంపించలేదు నీ యేసుక్రీస్తు వారు అని మాట్లాడుతూ ఉంటారంట. అంటే యేసుక్రీస్తు వారికి మనకున్నటువంటి తల్లిదండ్రుల మీద ద్వేషం ఉందంటారు యేసుక్రీస్తు వారికి, అంతే కదా? మరి ఇక్కడ చూస్తుంటే నన్ను వెంబడించు, వాళ్ళు పాతి పెట్టుకున్నారు, వాళ్ళు పాతి పెట్టుకుంటారు, వెంబడించండి అంటే యేసుక్రీస్తు వారు అనుమతి ఇవ్వలేదంటే ఏంటండి? అంటే దీని యొక్క పరమార్థం ఏంటంటే, ముఖ్యం దేవుని యొక్క సన్నిధి ముఖ్యం, దేవుని వెంబడించడం చాలా ముఖ్యం, ప్రాముఖ్యం. ఈ సమాజానికి ఒక సంకేతాన్ని ఇస్తున్నాడు. ఏంటంటే, అంటే మృతులైనటువంటి వారు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతారు. ఆ శరీరాన్ని పాతిపెట్టేయాలి. అది అంత విలువైందేమీ కాదు. వెళ్ళిపోవలసినటువంటిది అసలు వెళ్ళవలసింది వెళ్ళవలసిన చోటకి వెళ్ళిపోయింది. శరీరం ఏంటి? కేవలము నిష్ప్రయోజనం అన్నాడు. ఈ నిష్ప్రయోజనమైనది ఎవరైనా పాతి పెట్టవచ్చు. ఈరోజు ఎలా పాతి పెట్టాలి? పెట్టులు పెట్టాలా? పెట్టి ఎలా పెట్టాలి? ఆ పక్కే పెట్టాలా, ఈ పక్కే పెట్టాలా? పెట్టులో ఏం పెట్టాలి? పెట్టి పైన ఏం వేయాలి? నల్లగొడ్డ వేయాలా, తెల్లగొడ్డ వేయాలా? ఇవన్నీ అసలు ఈ శరీరం గురించి ఆలోచించవలసిన పని లేదు. ఎందుకంటే ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత శరీరము నిష్ప్రయోజనం అయిపోయింది కనుక అందు గురించి యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, మృతులు తమ మృతులను పాతి పెట్టకండి. యేసుక్రీస్తు వారిని వెంబడించాలి, ఆయన వెంబడించాలని కోరుకున్నాడు. అలాగే ఈరోజు దేవుని వెంబడిస్తున్నటువంటి మనకి అది పర్ఫెక్ట్గా, అంటే స్వచిత్తాన్ని నెరవేర్చకుండా ఏమండి ఉపేక్షించుకుని తన సిలువెత్తుకుని తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను వీళ్ళెవ్వరూ కూడా ముఖ్యం కాదు, ముఖ్యం యేసుక్రీస్తు వారు అనుకుని వెంబడించేటువంటి వారికి వచ్చే జీతం ఏంటి, వచ్చే లాభం ఏమిటి అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు కొన్ని మనం చూద్దామండి. మార్క్స్ వార్త 10:28. ఇది ఒకరి నోట నుంచి వచ్చినటువంటి మాట అండి. ధనవంతుడైనటువంటి వాడు ముఖం చిన్నపుచ్చుకు వెళ్ళిపోయాడా? మనం చూసాం కదా మార్క్స్ వార్తలో. ఎందుకంటే అతను మిక్కిలి ధనవంతుని కనుక అతను ఏం చేశాడు? యేసు ప్రభు వారిని వెంబడించకుండా, నన్ను వెంబడించమంటే వెంబడించుకుని వెళ్ళిపోయాడు.
చూసినటువంటి శిష్యుల్లో ఒకడు, ఆయన పేతురు గారు చూశాడు. చూసి ఆయన అంటున్నాడు, చదవండి. పేతురు గారు అంటున్నాడు, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని యేసుక్రీస్తు వారితో చెప్పసాగారట. ఎవరో? పేతురు గారు. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లా, ఇదిగో నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములైనను అక్క చెండ్రులైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను విడిచినవాడు అన్నాడు. విడిచినవాడు, విడిచిపెట్టనవాడు, వాడికి ఎటువంటి గతి ఉండదు చెప్పాడు. విడిచినవాడు అంటే యేసుక్రీస్తు నిమిత్తము వీటిని విడిచినవాడు. మనం కనీసం ఇంటిని విడిచిపెట్టలేకపోతున్నాం, యేసుక్రీస్తు టీవీని విడిచిపెట్టలేకపోతున్నాం, మనం సెల్ ఫోన్ విడిచిపెట్టలేకపోతున్నాం. యేసుని వెంబడించడానికి, యేసుక్రీస్తు వారి దగ్గర రావడానికి. ఏమంటే మన బంధువులు వచ్చారంటే బంధువులు విడిచిపెట్టలేదు. ఇవన్నీ ఏవి లోకంలో, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఏదైతే విడిచిపెట్టాలన్నాడో అది ఏది విడిచిపెట్టలేకపోతున్నామండి ఈరోజు మనం. కానీ యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాం అంటున్నాం, కానీ విడిచిపెట్టనటువంటి పరిస్థితి మనం కలిగి ఉన్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు సమాధానం. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములైనను అక్క చెండులనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెండులను తల్లులను పిల్లలను భూములను అంతేకాకుండా రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అంటే విడిచిపెట్టేశాం కదా, ఇంకా వాళ్ళు మనకు దూరం అయిపోతారు అంటలేదు. నూరంతలుగా అనేటువంటి మాట రాయబడింది. అంటే నువ్వు ఒకటి విడిచిపెడితే నీకు 100% నీకు ఇస్తాడటండి. అంటే 100% మళ్ళా దేవుడు నీకు నాన్నగారిని ఇస్తాడు. 100% మళ్ళా దేవుడు నీకు అక్కని ఇస్తాడు. 100% ఏంటండి నీకు చెల్లినిస్తాడు, నీకు అన్నని ఇస్తాడు. ఏమండి ఆలోచించేయండి. అంటే ఖచ్చితంగా మరలా దేవుడు నీకు, అంటే ఎవరినైతే నువ్వు పోగొట్టుకున్నావో ఖచ్చితంగా దేవుడు మరలా నీకు ఇస్తాడు. అంతేకాకుండా ఇంకా బెటర్ ఇస్తున్నాడు. ఏంటంటే ఏమంటే ఈ లోకమందు ఇవన్నీ వచ్చేస్తాయి, భూములు వస్తాయి, అన్నదమ్ములు వస్తారు, అక్క చెల్లెలు వస్తారు, వాళ్ళు విడిచిపెట్టేసావు నువ్వు ఒకరోజు, కానీ వాళ్ళందరూ మళ్ళీ తిరిగి నీకు ఇస్తాడు. అంతేకాకుండా ఏమన్నాడు? ఆ లోకంలో పరలోకంలో నిత్య జీవాన్ని నీకు ఇస్తాడు. ఇస్తానడా? నిత్య జీవాన్ని కూడా ఇస్తానండి. యేసుక్రీస్తు కోసం మనం త్యాగం చేస్తే యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా మన త్యాగానికి ఆయన ఏమి రుణం ఉంచుకోడండి, అన్నీ ఇస్తాడు. ప్రేమైన దేవులారా, కనుక మనము మన రక్త సంబంధిని విడిచిపెడితే ఆత్మ సంబంధులు ఇస్తాడు ఎవడా? నేను మా ఊళ్ళని విడిచిపెట్టను అనుకున్నాం అనుకోండి, ఆత్మీయమైన సంఘం వస్తుందా మనకి? ఇక సంఘంలో ప్రవేశించా మనకి ఎంతమంది అక్కడ ఉంటారు, ఎంతమంది అన్నయ్యలు ఉంటారు, ఎంతమంది తండ్రులు ఉంటారు? అంటే పెద్దవారైనటువంటి వారి తండ్రులు అయితే, మనతో ఉన్నటువంటి వారందరూ సహోదరులు అయితే, ఏమంటే సోదరమణులకి పక్కనటువంటి వారు సోదరమణులు అలా అవరా? సంఘంలో బామ్మర్ది లేకపోతే బావ మాయ ఇవి ఉండవండి. ఉంటాయా? ఉండవండి, మర్చిపోకండి. సంఘంలో ఇవి ఉండవు. ప్రభు యొక్క పిల్లలమైతే అవి ఉండవు. ఎందుకంటే మన తండ్రి దేవుడైతే ఆ తండ్రికి మనం అందరం పిల్లలమైతే మనం ఏమనుకుంటాం? అందరూ సహోదరులు, అందరూ సోదరమణులు, సహోదరులు, అంతే. ఈ రెండే ఉంటాయి తప్ప ఇంకొకటి ఉండదు లోకంలో. మీ గృహంలో మామయ్య ఉండొచ్చు, అత్త ఉండొచ్చు, ఏమన్నా అక్క, ఇంకా బావ, బామ్మరిది, ఇటువంటివి ఉండొచ్చు. కానీ ఆత్మీయమైనటువంటి ఈ సంఘంలో మనమందరం ఎటువంటి వారం అంటే ప్రభువు పిల్లలం, దేవుడి పిల్లలం. తండ్రి మనకు దేవుడు, అంటే దేవుడే మన తండ్రి,
మనమందరము ఆయన పిల్లలు, మనమందరము సహోదరులు మర్చిపోకండి. కనుక ఆలోచన చేయండి, ఈరోజు యేసుని వెంబడిస్తావా, వెనుదిరిగిపోతావా అని ఆలోచన చేస్తే, ఈరోజు చాలామంది యేసుని వెంబడించకుండా, యేసుక్రీస్తు వారిని వెంబడించకుండా వెనుదిరిగి వెళ్ళినటువంటి వారు చాలామంది ఉన్నారండి. చాలామంది ఉన్నారు. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం ఆనాటి సమాజంలో యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నటువంటి వారి గురించి మాట్లాడుతున్న మాట చూడండి. 6వ అధ్యాయం 26వ వచనం. యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలను భుజించి తృప్తి పొందటం వలన నన్ను వెంబడించున్నారని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడండి. అంటే చాలా మంది ఎందుకు వెంబడించారట? ఆయన ద్వారా ఏదో సూచనలు చూడాలనే కాదట, రొట్టెలు భుజించడం కోసం, ఆహారం కోసం. ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులు ఇదే పని చేస్తారు. ఎందుకు వెంబడిస్తున్నారంటే తలపోటు అండి, లేకపోతే కాళ్ళు నొప్పులండి, లేకపోతే కిడ్నీలు రాళ్ళు అండి, షుగర్ అండి, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారికి అదేమి అసాధ్యమేమి కాదు. కానీ దానికోసమే, సంపూర్ణంగా దానికోసం వెంబడించడం కాదు. 7 వారాలు తిరిగి తగ్గిపోయిన తర్వాత, స్వస్థత వచ్చిన తర్వాత మళ్ళా 8వ వారం నుంచి మళ్ళా జీవితంలో ఎప్పుడు కనిపించినటువంటి మక్కాలు ఉంటాయి. వారి బ్రతుకు మారదు, వారి జీవితం మారలేదు. కేవలం యేసుక్రీస్తు వారిని ఎందుకు వెంబడిస్తున్నారంటే చాలామంది వీటి కోసం, నిజంగా వీటి కోసం సిద్ధపడినటువంటి సేవకులు ఉన్నారు కొంతమంది. అరటిపండు, యాపిల్ పండు, లేకపోతే కచ్చిపో ఏదో చూపిస్తూ భ్రమపరుస్తూ వారిని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకురావడం కేవలం స్వస్థత కోసం అట్లా ఉన్నారు. కానీ నేను నమ్మిన దేవుడు స్వస్థత చేయలేడని కాదు, కానీ వైద్యులు కూడా ఇచ్చాడు. ఆయన వైద్యులు కూడా ఇచ్చాడు. అంటే ఆరోగ్యానికి వైద్యుడు, అంటే మన అనారోగ్యం ఉన్నటువంటి వాడికి ఎవరు కావాలి? వైద్యుడు అవసరమని యేసుక్రీస్తు వారు చెప్పారు. కనుక వైద్యుని ఇచ్చాడు. కానీ ఈరోజు యేసుక్రీస్తు వారిని ఆ కాలంలో వెంబడించినటువంటి వారు కూడా ఆహారం కోసం వెంబడించారు. కనుక యేసుక్రీస్తు వారు ఆ రోజే అన్నాడు, మీరు కేవలం నన్ను వెంబడిస్తున్నది ఏదో సూచన చూడటం కాదు, దానికోసం కాదు. మీరు రొట్టెలు బాగా ఎక్కడికి వెళ్తుంది, అక్కడ యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం చేస్తారు? అలా విరిచి ఆస్వాదిస్తే ఎన్నో రొట్టెలు అయిపోతున్నాయి, శుభ్రంగా తృప్తిగా ఉంది, పర్లేదు అనుకుని ఆయన వెంబడించారు. ఈరోజు అలాంటి వారంగా మనం ఉండకూడదు. వాక్యం విన్నటువంటి వారిలో కొందరు హత్తుకునేటువంటి వారు ఉంటారు, కొందరు వెళ్ళిపోయేటువంటి వారు ఉంటారు. కనుక ఆ రోజు ఆనాటి సమాజంలో యేసుక్రీస్తుని వెంబడించినటువంటి వారు ఉన్నారు, యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టేటువంటి వారు ఉన్నారు. కానీ ఒక మాట వాస్తవం ఏంటంటే, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తే లాభం ఉంది, యేసుక్రీస్తు వారిని విడిచిపెడితే నష్టం ఉంది. యేసుక్రీస్తు వారిని మనము ఈ లోకంలో అంతా కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తు వారిని వెంబడిస్తే లాభం ఉందండి. ఉందా లేదా? ఉంది. ఒక ఆయన విడిచిపెట్టి వెంబడించాడు. ఎవరైనా? జక్కయ్య. లోకాసు వార్త 19వ అధ్యాయం మనం చూస్తే అక్కడ జక్కయ్య ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు వారిని ఇంటికి చేర్చుకున్న తర్వాత ఆయన ఒక మాట అన్నాడు. ఏమని తెలుసండి? లోకాసు వార్త 19 ఏం చెబుతాను చూడండి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదకిచ్చున్నాను, నేను ఎవరి వద్ద నేను అన్యాయంగా దేనినైనా తీసుకున్న ఎడల అతనికి 4 అంతల మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి సిద్ధపడిపోయినటువంటి వాడు నష్టంగా భావిస్తాడా? అతనికి ఉన్నటువంటి తప్పిదం ఏదో తెలిసిపోతుంది కనుక చేసిన తప్పిదాన్ని విడిచిపెట్టేశాడు. మరలా ఏదైతే అన్యాయం చేశాడో దాన్ని మరలా తిరిగి చెల్లించేశాడు. అన్యాయంగా తీసుకున్న దాన్ని తిరిగి చెల్లించేశాడు. ఇప్పుడు యేసుని వెంబడిస్తున్నాడు, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాడు. ఎవరు? ఆస్తిపరుడు. ఎవరు? జక్కయ్య ఆస్తిపరుడు. కానీ ఇంకో ఆస్తిపరుడు చూస్తాం కదా మనం, అతని ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు, అతని ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తున్నాడు. కానీ అతని ఆస్తి ఎక్కువ ఉంది. పేదవారికి ఇవ్వి అంటే
ముఖం చెన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా క్రైస్తవులు మనం మన జీవితంలో కొన్ని మన ఆటంకపరుస్తున్నాయి దేవుని వెంబడించడానికి. యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి చాలా ఆటంకపరుస్తున్నాయి. ఒకవేళ నా జీవితంలో ఆటంకపరిచేటువంటివి వారికి ఆస్థ ఉండొచ్చు, మనకి చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, కుటుంబంలో సమస్య. ఏమండి, ఒక భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అవ్వచ్చు. దానివల్ల కూడా చాలామంది ఈరోజు యేసుని వెంబడించట్లేదండి. చిన్న సమస్య ఏంటంటే ఏమి చెప్పరు. ఎందుకంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత సమస్య ఎవరు చెప్తారా? చెప్పలేదండి. త్వరగా సమస్యను చెప్పరు. అది చెప్పకపోతే మనకు తెలుస్తుందా? తెలియదు. అటు సమస్య మనకు తెలియదు, వారు చెప్పరు. చివరికి మనమే ఆ సమస్య ఏంటి అనేది వారి యొక్క బంధువుల ద్వారా వారి ద్వారా ఎవరికొండ ద్వారా తెలుసుకోవాలి తప్ప తెలియదు. కనుక ఈరోజు యేసుని వెంబడించకపోవడానికి చాలా కారణాలు చెప్తున్నారు. ఏమండి, అలా చెప్పేటువంటి వారికి, సాకులు చెప్పేటువంటి వారికి మనం ఉండకూడదు. యేసుని నమ్మం ఈరోజు మన జీవితాంతం ఆయన్ను మొట్టమొదటి స్థానంలో ఉంచాలి. ఎక్కడ ఉండాలండి? ఏ స్థానంలో ఉంచాలి? యేసు ప్రభు వారు అంటారు, మత్తయి సువార్త 6:33 అంటాడు. ఏమంటారు? నా రాజ్యమును నా నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలో దానికి ఇవ్వాలండి. ఎవరికి ఇవ్వాలి చెప్పండి? దేవునికి ఇచ్చేది. ప్రతి క్రైస్తవుడు కూడా దేవునికి ఇచ్చేదండి. లోకము కంటే, మనకున్నటువంటి బంధువుల కంటే, మనకున్నటువంటి ఆస్తిపాస్తుల కంటే, మన కూలివారి కంటే, మన పనివారి కంటే, ఏమండి మనకు ఆటంకపరిచే ప్రతి దానికంటే ముందుగా ఎవరికి ఇచ్చేయాలండి? దేవునికి మన ప్రయారిటీ ఇచ్చేయాలండి. దేవుడు ఇవ్వకుండా ఉంటాడా? ఇచ్చేస్తానని చెప్పాడండి. 100% ఖచ్చితంగా గ్యారెంటీ అని చెప్పాలి. ఏమన్నాడు? 100% మీరు ఏదైతే కోల్పోయారో దాన్ని 100% ఇస్తాను. అంటే నూరంతల కంటే 100% ఖచ్చితంగా మీరు దాన్ని పొందుతారు. అంతేకాకుండా ఈ భూమి మీద అయితే దాన్ని నూరంతలు పొందుతారు. అంతేకాకుండా నిత్య జీవం గ్యారంటీ. ఇంకెంతకన్నా ఏం కావాలి చెప్పండి? మనం మన భక్తి జీవితాన్ని ప్రారంభించింది ఎందుకు? ఈ భూమి మీద సుఖంగా బ్రతకాలి, ఉన్నది పరలోకంలో కూడా ఉండాలి, సుఖంగా ఉండాలి. నిత్య నరకంలో ఉండటానికి మనం భక్తిని చేయట్లేదు. మరి మన భక్తి నిత్య నరకానికి చేరేదిలాగా ఉంటుందేమో ఒకసారి ఆలోచించాలి. లేదు, మన నిత్య జీవానికి వారసు అవటానికి దేవుడు మనం పిలిచాడు. ఏమండి, దేవుడు మనం ఎందుకు పిలిచాడండి? ఎందుకు పిలిచాడో చెప్పాడు. ఒక్క మాట, ఆ మాట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 చదవండి. అది ఆశీర్వాదమునకు వారసులవుటకే మిమ్మల్ని పిలిచెను. కీడుకు ప్రతి కీడను, దోషాలకు ప్రతి దోషణను చేయక దీవించుడి అన్నాడు. అంటే ఆశీర్వాదమునకు వారసులు అవటానికి మనం పిలిచాడట. మనం అంతా అనుకుంటాం, మాకు అన్ని శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ హింసలు అనుకుంటాం. కానీ ఇవన్నీ అన్నదగినవి కావు. అవి కొంతకాలమే. మనం ఆశించిన మన సొంత నిర్ణయాలు తీసుకుని మన సొంత నిర్ణయాలతో మనం ముందుకు వెళ్ళటం కాదు. దేవుని నిర్ణయం ఏంటనేది, దేవుని చిత్తాన్ని ఏంటి అనేది మనం తెలుసుకుని ముందుకు వెళ్ళటం, అది చాలా ఉత్తమం అండి. మన సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉండే చాలాసార్లు మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం. అవి ఎప్పటికీ అవి కాదండి. కానీ దేవుని చిత్తానికి అప్పచెప్పండి. మరి దేవుని చిత్తం ఎలాగంటే మనం ప్రార్థన చేస్తాం, వెయిట్ అండ్ సీ, అంతే. మనం ఎదురు చూస్తాం. మన ప్రయత్నం చేస్తున్నాం. ప్రార్థన చేసి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అది మనకి అనుగ్రహించాడుకోండి, అది దేవుని చిత్తం. మన జీవితంలో, మన లైఫ్లో మనం దేవునికి ఫస్ట్ ప్రిఫరెన్స్ చేస్తే దేవుడు చూస్తాడు, అన్నీ చూస్తాడు. మన యొక్క స్థితిని ఎదిగినటువంటి వాడు మన పరిస్థితికి అనుకూలమైనటువంటివన్నింటినీ కూడా దేవుడు సిద్ధం చేస్తాడు. కనుక ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు చేయగలడు. ఓకే అండి. మన పరిస్థితులు లేనటువంటి దేవుడు మొట్టమొదట స్థానం ఆయన్ని వెంబడిస్తే ఎలా వెంబడించబడి అలా వెంబడిస్తే దేవుడు ఖచ్చితంగా మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ఈ మాటలు మన యొక్క
వెనుకల్లో ఫలింపజేయను గాక. ఆమె అందరికీ వందాలు.